దేవుని వాక్యాన్ని బట్టి మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలండి. దేవుని స్తోత్ర. అలాగే మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని కూడా వందనాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి నిజంగా అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. చాలా జాలిగల దేవుడు. హల్లెలూయా. ఆయన హృదయం చాలా జాలిగలది, కఠినమైంది కాదండి. దేవుని స్తోత్ర. మరి ఈ రోజుల్లో మనం ఎక్కడికి చూస్తున్నా సరే మనకి నెరవైన వాళ్ళు కానీ అందరి హృదయాలు కూడా ఏమైపోతున్నాయండి? మనం ఎక్కడ చూస్తున్నా హృదయాలు కఠినమైపోతున్నాయి. హల్లెలూయా. ప్రేమ ఎక్కడ దొరకట్లేదు, జాలి దొరకట్లేదు ఎక్కడా కూడా. హల్లెలూయా. ఎక్కడ కూడా ఇంత ఆప్యాయత దొరకట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిన హృదయాలు కఠినమైపోయింది. ప్రేమ లేదు, ఆదరణ లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నిజమైన ఆదరణ, నిజమైనటువంటి జాలి మనకి మన యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. నా మీద ఎవరు జాలి పడతారు, నన్ను ఎవరు ప్రేమిస్తారు, నాకెవరు లేరు అని మనం అనుకోకూడదు. ఆకాశం ముందు మనకు తోడున్నాడు. హల్లెలూయా. అందుకని భక్తులు అంటారు, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు. హల్లెలూయా. నిజంగా దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో అన్ని పరిస్థితులకి సరిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మనకండి ఒక ఎదవరాలు తన భర్త అంటండి దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు అంట. ప్రవక్తలో శిష్యుడు. హల్లెలూయా. అయితే ప్రవక్తల శిష్యుడు అతను. అయితే ఎలీషా దగ్గరికి వచ్చిందంటండి ఆ యొక్క విధవరాలు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వచ్చి అంటదంట, అయ్యా నా భర్త యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు.